ఇప్పుడు ఆల్రెడీ అందరు వచ్చేస్తున్నారు. చెప్తున్నా కదా, నాకు కొంచెం బోర్ వచ్చేసి నేను మధ్యలో వచ్చేసిన. ఆల్రెడీ ఇంకా 5 minutes 10 minutes సినిమా ఉంది. చెప్తున్నా కదా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నేను ఆల్రెడీ డైలాగులు రాసుకున్నాను. చెప్పిన కదా, నాకు ఇష్టమైన బండి స్కూటీ. ఇప్పుడే చూశాను ఘాటి. మారేడుమిల్లిలో ఉంది పాక, ఈ సినిమాలో ఉంది అనుష్క. చెప్తున్నా కదన్న, సినిమా చెప్తున్నా కదా, అనుకున్నా చాలా ఎక్స్పెక్టేషన్ చేశాను, కానీ అంత అర్థం కావట్లేదు సినిమా. కానీ మళ్ళీ ఇంకో 2 times చూస్తే అర్థమవుతుండొచ్చు సినిమా అయితే. ఘాటి అర్థం కాలేదు సినిమా. అంటే కొంచెం ఏంటంటే ఈ సినిమా అర్థం కాలేదు మరి. ఫస్ట్ హాఫ్ అనుకున్నా, ఫస్ట్ హాఫ్లో ట్విస్ట్ ఉండే. అంటే హీరోయిన్ అంటే బట్టలు ఇప్పేసి పెట్టడం ఇంకోటి ఉంటుంది, సీన్ ఉంటుంది. ఈ హీరోయిన్ చంపడం ఉంటుంది, అక్కడ ఇంటర్వ్యూలు అడుగుతుంది. సెకండ్ హాఫ్ ట్విస్ట్ ఉండే. సెకండ్ హాఫ్లో ఏముంటుంది అంటే ట్విస్ట్ ఏంటంటే ఘాటీలు అందరూ ఈమె కాపాడడము, అందరినీ విలన్స్ని కాపాడడము, వాళ్ళందరూ చంపేయడము సీన్ ఉంటుంది అంతే. ఇది ఒక గంజాయి గురించి ఉంది. గంజాయి అనేది ఈ రోజులలో లిక్విడ్ రూపంలో కూడా సప్లై చేయడం అనేది ఒక ట్విస్ట్ ఇందులో. చెప్తున్నా కదా, మన కృషి గారు అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నాకు తెలిసి దీనికంటే అరేరా వీరమల్లే బాగుంది చెప్తున్నా. అంత చెప్పాలంటే క్రిష్ డైరెక్షన్ అంటే అన్న, డైరెక్షన్ అంతా బాగుంది అన్న. కానీ దానిలో ఏం పబ్లిక్ చూస్తే అనుకునేదంటే ఒక పబ్లిక్ ఏదో గంజాయి వల్ల ఎంతమంది పబ్లిక్ నాశనం అవుతురు అని చెప్పాలనుకున్నా, కానీ అది రివర్స్ అయిపోయింది అంతా మూవీ. చెప్తున్నా, ఇది ఫ్రాంక్ రివ్యూ అన్న, జెన్యున్ రివ్యూ. ఇది సాంగ్స్ అన్నీ బాగున్నాయి, లొకేషన్స్ అన్నీ బాగున్నాయి, డ్రెస్సింగ్ కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి, మ్యూజిక్ అంతా బాగుంది. కానీ సినిమానే కొంచెం అర్థం కావట్లేదు అంతే.